ఆంధ్ర పాలకులు మన మీద పెత్తనం చేస్తారని చెప్పిన కేసీఆర్ ఆ ఎన్నికలు ముగియగానే ఆంధ్ర హోదాకు నేనెందుకు అడ్డు అని దబాయించింది కూడా కేసీఆర్. జగన్తో దోస్తీ చేస్తూ ఆంధ్రాలో సుస్థిర పాలన లేకుండా చూడాలనుకుంటుంది కూడా అదే వ్యక్తి. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రాగానే మరోసారి ఆంధ్రపై టీఆర్ఎస్ తన కక్షను బయటపెట్టింది. ఆంధ్ర ప్రజల జీవన ముఖచిత్రమైన పోలవరంపై కుట్రలు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహం రచించింది. అధికారులందరూ ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో ఈ నెల 11వ తేదీన ప్రాజెక్టుపై తనకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ సుప్రీంకోర్టులో తడి చప్పుడు కాకుండా పిటిషన్ వేసింది. కోర్టు వ్యాజ్యాల విషయంలో అప్రమత్తంగా ఉంటున్న ఏపీ జలవనరుల శాఖ ఈ పిటిషన్ వివరాలను సేకరించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని నేరుగా కోరనప్పటికీ తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ అంతరార్థం మాత్రం అదేనని ఆ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్లో ముఖ్యంగా 3 అంశాలను ప్రస్తావించారు. మొదటిది, ప్రాజెక్టు నిర్మాణం వల్ల బ్యాక్ వాటర్ ఎంత ఎత్తులో ఎంతవరకు విస్తరిస్తుంది. రెండోది, ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలు, సహాయ పునరావాసం. మూడోది, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ భూభాగంలోని జల విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చి చెప్పాలి. వీటన్నింటిపైన తక్షణమే అధ్యయనం చేపట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఆయా అంశాలపై అధ్యయన నివేదిక వచ్చేంత వరకు పోలవరం నిర్మాణం ఆపాలన్నదే దాని ఉద్దేశంగా కనిపిస్తోందని రాష్ట్ర ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ గతంలో కేసీఆర్ కుమార్తె ఎంపీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేస్తున్నారు. నిత్యం హైదరాబాద్ లో ఉంటూ కేసీఆర్ తో దోస్తీ చేస్తున్న జగన్ దీనిపై ఏ వైఖరి తీసుకుంటారో చూడాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.